వైకుంఠపాళి మూడవ భాగం. రెండవ భాగంలో అవధాని ఊరికొచ్చిన తర్వాత రాజేశ్వరికి లెటర్ రాయడం మర్చిపోతాడు. రాజేశ్వరి తల్లి మరణించడం, వాళ్ళ ఊరు విడిచి వెళ్ళిపోవడం జరుగుతుంది. తర్వాత అవధాని వెతికినా వాళ్ళు కనిపించరు. తర్వాత విశాఖపట్నం దగ్గర ఒక పెళ్ళికి వెళ్తే అక్కడ సుభద్ర కనిపిస్తుంది. దాంతో వాళ్ళ విషయాలన్నీ తెలుస్తాయి. రాజేశ్వరిని చూడడానికి హాస్పిటల్కి వెళ్తాడు అవధాని. కథ కొనసాగుతుంది. ఆ పరిచయం చాలా నెమ్మదిగా వృద్ధి చెందింది. కొన్ని రోజుల పాటు ఒకరి ఉనికిని మరొకరు గుర్తిస్తున్నట్లు చిన్న చిరునవ్వుతో గడిచిపోయింది. మరికొంతకాలానికి వారి మధ్య దూరం తగ్గింది. 2 నెలల నాటికల్లా ఒకరి పేరు కష్టసుఖాలు ఇంకొకరు తెలుసుకున్నారు. నా పేరు శ్యామలరావు. అమ్మా నాన్న నా చిన్నతనంలోనే చనిపోయారు. ఒక అక్క మాత్రం ఉండేది. 6 నెలల కిందట ఆమె కూడా నన్ను వదిలిపోయింది అన్నాడతడు. రాజేశ్వరి తన సంగతి చెప్పింది. ఈ ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఉద్యోగం చేస్తాను, అదే నా గమ్యం అన్నది. ఒకరి జీవితాల పట్ల ఇంకొకరికి సానుభూతి ఏర్పడింది. వారిద్దరి మధ్య స్నేహం బలపడింది. చల్లని సాయంకాలపు వేళల్లో తమ కష్టసుఖాలు కలబోసుకునే వారిద్దరూ. అతడు ఆమెకు ధైర్యం చెప్పేవాడు, ఆమె అతన్ని ఉత్సాహపరిచేది. కాలం నెమ్మదిగా నడక సాగించింది. రాజేశ్వరి ట్రైనింగ్ పూర్తి కావడానికి 2 నెలల వ్యవధి ఉంది. పట్టుదలతో చదువు సాగిస్తోంది. సాయంత్రాలు కూడా గదిలో పుస్తకాలు ముందేసుకొని కూర్చునే ఆమెను చూసి పుస్తకాల పురుగు అనేవారు తోటి పిల్లలు. వారి మాటలను ఆమె లెక్క చేసేది కాదు. వారిని బాధ్యతలు లేని బతుకులు, తన బరువు వారికి తెలియదు అనుకునేది. చాలా రోజుల తర్వాత అతన్ని గోదావరి తీరంలో తిరిగి కలుసుకున్నది. రాజేశ్వరీదేవి, ఈరోజు ఒక మంచి సంగతి తెచ్చాను అన్నాడు ఉత్సాహంగా. ఎవరికి, మీకా నాకా అన్నదామె నవ్వుతూ. ఒక్కసారిగా అతని ముఖం వివర్ణమైంది. అంతలోనే తమాయించుకున్నాడు. నాకు మంచిదైంది, మీకు కాదా? ఎందుకు కాదు? తన మిత్రుడికి శుభమయ్యేది తనకి అశుభం ఎందుకు అవుతుంది? అతనిలో ఉత్సాహం చాలా వరకు తగ్గిపోయింది. నాకు పై చదువుకు అమెరికా గవర్నమెంట్ వారి స్కాలర్షిప్ వచ్చింది రాజేశ్వరీదేవి. పూర్తిగా తేలేదాకా మీతో చెప్పకూడదనుకున్నాను. వచ్చే నెలలోనే ప్రయాణం అన్నాడు. చాలా సంతోషం. ఈ అమెరికా ప్రయాణం మిమ్మల్ని బాగా సరిదిద్దుతుందిలేండి అంది రాజేశ్వరి. అంటే ఇదివరకులా ముడుకుల్లో బుర్ర పెట్టుకొని కూర్చునే వీలు పడదు. ప్రపంచంలో అమ్మా నాన్న కాక ఇంకా చాలా ఉన్నారని తెలుసుకుంటారు. ఆ మార్పేదో మీరే చేశారు కదా అన్నాడు అతను నవ్వుతూ. అది చాలదు, ఇంకా జరగవలసింది చాలా ఉంది అన్నాడు. ఇద్దరు నవ్వుకున్నారు. ఆ నెల రోజులు గలగలా ప్రవహించే గోదావరి ప్రవాహంలా గడిచిపోయాయి వారికి. అతను వెళ్ళిపోయే రోజు రానే వచ్చింది. ఆ రోజంతా దిగులుగా కనిపించాడు అతడు. ఏం బెంగగా ఉందా? ప్రశ్నించింది రాజేశ్వరి. మీకేమీ అనిపించలేదా? ఎదురు ప్రశ్న వేశాడు అతను. ఎందుకు అనిపించదు? తన స్నేహితుడు పై దేశాలకు వెళ్ళి పెద్ద చదువులు చదువుకొని అభివృద్ధి చెంది వస్తాడంటే ఎవరికి మాత్రం ఏమనిపిస్తుంది? సంతోషిద్దామనిపిస్తుంది అన్నది కొంటెగా. అంతేనా అన్నాడతను దిగులుగా. కాక నేను వెళ్ళిపోతున్నాను రాజేశ్వరీదేవి. 2 సంవత్సరాలకి కానీ తిరిగి రాను. వెళ్ళిపోయే ముందు మీరు చెప్పేందుకు ఇంకేం లేదా అన్నాడు నిదానంగా. అతని భావాన్ని రాజేశ్వరి అర్థం చేసుకుంది. అది వరలో 1-2 పర్యాయాలు ఆ ప్రస్తావన పరోక్షంగా వచ్చింది. మీరు చెప్పిన దానిని బట్టి మీ వివాహానికి ఆర్థిక ఇబ్బందులే అడ్డంకులుగా కనిపిస్తున్నాయి. మీ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోగలిగిన వరుడు లభ్యమైన నాడు మీకేం అభ్యంతరం ఉండదనుకుంటాను అని ప్రశ్నించాడు. ఎందుకుంటుంది? మందు పడ్డాక నిర్మూలం కాని రోగం ఉంటుందా అంది నవ్వుతూ. కానీ ఆమెకు ఆ ఆశలు లేవు. అవి ఎండమావులు వంటివని ఆమెకు తెలుసు. వాటి వెనక పరుగులు తీయడం అంటే లేని బాధలను వేదనలను కోరి తెచ్చుకోవడమే అవుతుంది. అంతకన్నా తెలివి తక్కువ పని ఉండదు. అతనికి డబ్బు, చదువు, రూపం అన్నీ ఉన్నాయి. తనలో ఏముందని ఈ ఆలోచనలకి అర్థం లేదు. వీటిని మొదట్లోనే తుంచేయడం మంచిది అనుకుంది. మీరు ఉన్నత విద్య కోసం దేశం కాని దేశం వెళ్తున్నారు. ఈ సమయంలో మీ తల్లిగారు, అక్క ఉంటే మీరు విద్యాపథంలో పురోగమిస్తూ అభివృద్ధి పొందాలని, ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కోరుతారు. నేను అదే కోరుతున్నాను అంది నిండు మనసుతో రాజేశ్వరి. అతను మాట్లాడలేదు. ఏమిటో దీక్షగా ఆలోచిస్తున్నారు అని ప్రశ్నించింది ఆమె ప్రశ్న అతని చెవుల్లో జొరబడలేదు. తన ఆలోచనలో తానున్నాడు. మీకు ఉత్తరాలు రాస్తే జవాబిస్తారా అని ప్రశ్నించాడు సంకోచంగా. గొప్ప ధర్మ సందేహమే వచ్చిందే అన్నది నవ్వుతూ రాజేశ్వరి. నా ప్రశ్నకి మీరు జవాబియ్యలేదు అన్నాడు నిష్ఠూరంగా. మీ ఉత్తరాలకి జవాబుగా నేను రాయగలిగింది ఏమైనా ఉంటే తప్పక రాస్తాను శ్యామలరావు గారు అన్నది దృఢంగా.
సంతోషం అన్నాడు అతను నిర్లిప్తంగా. ఆ వెనుక సంభాషణ అంతా అతని ప్రయాణం గురించి, విదేశాలలో ఎదురయ్యే సమస్యల గురించి సాగింది. విడిపోయే ముందు ఇద్దరి హృదయాలు బాధగా భారంగా స్పందించాయి. అతని ఉత్సాహంగా సాగనంపేందుకు అంతకన్నా మంచి మాటలు చెప్పాలనుకుంది రాజేశ్వరి. కానీ పరిస్థితులు ఆమె వాక్కును అడ్డగించాయి. అతని అమాయకతను ఆధారంగా తీసుకొని మాయమాటలతో అతన్ని మోసం చేయలేకపోయింది. అతనిలో లేనిపోని ఆశలు కల్పించి అతని హృదయాన్ని గాయపరచడం ఆమెకు అలవి కాని పని. ఆ స్నేహానుబంధాలు ఆమె జీవితానికి ఒక పెన్నిది. ఆ గుప్తధనాన్ని పదిలంగా జీవిత పర్యంతం తన మనస్సులో దాచుకుంటుందామె. ఆ తృప్తి చాలు. నెల తిరగకుండానే అతను ఉత్తరం అందుకుంది రాజేశ్వరి. తల్లి నెడబాసిన పిల్లాడిలా ఉంది నా పరిస్థితి రాజేశ్వరీదేవి. నా మాతృదేశం ఎడబాటు నన్నెంత బలహీనుడిగా చేస్తుందనుకోలేదు. ఈ తాకిడికి నేను తట్టుకొని నిలిచే శక్తి కావాలి. అది మీకుంది. అది మీ నుంచి అందుతుందన్న ఆశతో ఈ ఉత్తరం రాస్తున్నాను అని రాశాడు. అతనికి ధైర్యం, ఉత్సాహం అందిస్తూ ఆమె జవాబులు రాసేది. కాలం గడుస్తున్న కొద్దీ అతను ఉత్తరాలు రాసే విధంలో కలిగిన మార్పును ఆమె గుర్తించింది. ఇంకతనికి భయం లేదు. అక్కడి వాతావరణానికి అలవాటు పడ్డాడు అనుకుంది. ముఖస్థంగా ఆమెతో చర్చించలేని అనేక విషయాలు ఉత్తరాలలో రాస్తుండేవాడు. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? ఈ పనిలోని మంచి చెడ్డలను మీరు ఎలా నిర్ణయిస్తారు అని ప్రశ్నిస్తుండేవాడు. కొన్నింటికి జవాబులు రాసేది, కొన్నింటికి మౌనం వహించేది. నేను ఆతృతగా ఎదురు చూసిన విషయానికి మీరు జవాబు ఇయ్యలేదు అని ఫిర్యాదు చేసేవాడు. అమాయకుడు, ఇంకా ప్రపంచ రీతులు తెలియవు అనుకునేది. 1-2 సార్లు ఏదో నెపంతో బహుమతులు పంపడం కూడా జరిగింది. ఆమె వాటిని తిప్పివేసింది. ఆ వెనక వచ్చిన ఉత్తరాలకు ఆమె జవాబు ఇయ్యగల స్థితిలో లేదు. అతని ప్రశ్నలకు జవాబులు తన మనసులోనే లిఖించుకొని భద్రపరుచుకుంది. అక్కడితో ఆ అధ్యాయం ముగిసింది. అతని దగ్గర నుండి ధారావాహికంగా వచ్చిన జవాబులు ఆమె హస్తాలను స్పృశించకుండానే తిరిగి వెళ్ళాయి. ఆ వెనక అతని జాడ తెలియలేదు. వెళ్ళిన పని విజయవంతంగా ముగించుకుని వచ్చాడు శ్యామలరావు. మధ్యకాలంలో మరుగున పడిన రాజేశ్వరి స్మృతి దేశంలో కాలు పెట్టగానే మేలుకున్నది. ఆమె అడ్రస్ పట్టుకుని బయలుదేరాడు. ఆ ఇంటిలో ఇంకెవరో ఉన్నారు. రాజేశ్వరి వాళ్ళు ఆ ఊరు విడిచి సంవత్సరం కావస్తోందని చెప్పారు ఇరుగు పొరుగులు. ఇంత దేశంలో ఏ ఊరని వెతుకుతాడు, ఎవరినని ప్రశ్నిస్తాడు? అతనిలోని ధైర్యం సడలిపోయింది. తాను తిరిగి వచ్చిన తరువాత ఆమెను ఒప్పించగలననే ఆత్మవిశ్వాసం నశించిపోయింది. ఏదో పోగొట్టుకున్న వాడిలా కుంగిపోయాడు. శ్యామలరావుకు కలకత్తాలో ఏదో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగమైంది. కలకత్తా వెళ్లే ముందు మా ఇంటికి ఒకసారి తప్పకుండా రావాలని ఉత్తరం రాశాడు అతని ప్రియమిత్రుడు మధు. అమెరికా వెళ్లే ముందు సమయం తక్కువ కావడం చేత మధును కలుసుకోకుండానే వెళ్ళిపోయాడు. ఈసారి మిత్రుని కోరికను కాదనలేకపోయాడు శ్యామలరావు. మాటల మధ్యలో మన బుజ్జాయి కూడా ఈ ఊళ్ళోనే ఉన్నాడ్రా అన్నాడు మధు. బీఎస్సీ చదువుతున్నా ఇంకా చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తాడని సుధాకరాన్ని అందరూ బుజ్జాయి అనేవారు. బీఎస్సీలో వీరు ముగ్గురు సహాధ్యాయులు. 10 గంటలకల్లా భోజనం చేసి మధు, శ్యామలరావు బయలుదేరారు. శ్యామలరావును సుధాకరం ఇంట్లో విడిచిపెట్టి మధు ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆ రోజు సెలవు పెట్టి మీతో హాయిగా గడుపుదామంటే అవతల అర్జెంట్ పనొకటి తగలడిందిరా, మళ్ళా సాయంకాలం వస్తాను అని. ఇంతటి మహాపట్నంలోనూ ఆ మాత్రం మీ ఇల్లు కనుక్కోలేనా? నువ్వేం శ్రమపడి రానక్కర్లేదు అన్నాడు శ్యామలరావు. ఆ రోజు తాను ఆఫీస్కు సెలవు పెట్టి శ్యామలరావుతో గడిపాడు సుధాకరం. సాయంకాలం 5 గంటలకి కాఫీ పలహారాలు సేవించి సుధాకరం దగ్గర సెలవు పుచ్చుకొని బయలుదేరాడు శ్యామలరావు. వంకరలు తిరిగిన 2-3 సందులు దాటి మెయిన్ రోడ్డు మీదకి వచ్చాడు. వచ్చిపోయే రిక్షాలను, జనసమూహాన్ని తప్పుకుంటూ మెల్లగా నడుస్తున్నాడు. దూరాన ఎవరో అమ్మాయి చేతిలో బొత్తెడు పుస్తకాలతో కనిపించింది. ఒక్కసారిగా ఏదో జ్ఞాపకం వచ్చింది అతడికి. రాజేశ్వరి కూడా రోజు లైబ్రరీ నుంచి ఇలాగే పుస్తకాలు మోసుకొస్తుండేది. అవన్నీ చదవడానికేనా అని తను ఆక్షేపిస్తుండేవాడు. కాదు, చలిమంట వేసుకునేందుకు అనేది కొంటెగా. దూరంగా చూస్తుంటే రాజేశ్వరి పోలికలు ఆమెలో చాలా ఉన్నాయి. ఒయ్యారం పేరుతో అటు ఇటు తూలిపోతూ నడి రోడ్డు మీద నాట్యభంగిమలు చూపే అమ్మాయిల్లా కాకుండా హుందాగా తల పైకెత్తి నిబ్బరంగా నడిచేది రాజేశ్వరి. దగ్గరవుతున్న కొద్దీ జుట్టు, కట్టు అన్నింటా రాజేశ్వరిలాగే ఉన్నది ఈ పిల్ల. ఇద్దరిలో ఎంత పోలిక అనుకున్నాడు. రాజేశ్వరి ఇక్కడెందుకుంటుంది, ఎందుకుండకూడదు? తన మనసుకు తనే సమాధానం చెప్పుకున్నాడు శ్యామలరావు. గబగబా 4 అడుగులు నడిచి చూస్తే తేలిపోతుంది కదా, మనసు హెచ్చరించింది. కాళ్ళు వేగం రెట్టింపు చేశాయి. ఆ పిల్లకు అతనికి మధ్య 4 అడుగుల దూరం మాత్రమే ఉంది. సందేహం లేదు, ఆమె రాజేశ్వరీదేవి అనుకున్నాడు. రాజేశ్వరీదేవి ఆతృతగా ధ్వనించింది అతని కంఠం.
ఆ పిల్ల వెనుదిరిగి చూసింది. మీరా? ఆమె మాటల్లో ఆనందం, ఆశ్చర్యం కలిసి పారాయి. తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు శ్యామలరావు. ఈమె తన ఆరాధ్య దేవత రాజేశ్వరి దేవా అని ప్రశ్నించుకున్నాడు. గోదావరి తీరంలో తారకల చిరువెలుగులో మమతనంతా మనసును దాచుకుని తన ఉజ్వల భవిష్యత్తుకై శుభాకాంక్షలు వెలిబుచ్చిన రాజేశ్వరీదేవి పోలిక ఈ మూర్తిలో ఎక్కడైనా ఉందా అని వెతుకులాడాడు. ఏమిటలా వింతపోయి చూస్తున్నారు? అతని అయోమయ పరిస్థితి గమనించి ఆమె ముందుగా ప్రశ్నించింది. అబ్బే ఏమీ లేదు. అనుకోని స్థలంలో మిమ్మల్ని చూడడం తటస్థించినందుకు సంతోషంగా ఉంది. భారంగా వెలువడింది ఆఖరి మాట. అదోలా నవ్వింది రాజేశ్వరి. ఆ నవ్వు అతనికి పరిచయమైనదే. మనిషి మారింది కానీ ఆ నవ్వు మారలేదు. మనసులోని భావాలను మరుగుపరిచే ప్రయత్నంతో అలా నవ్వుతోంది రాజేశ్వరి. ఆ నడివీధిలో ఏం ప్రశ్నించాలో అతనికి అర్థం కాలేదు. ఏదో ఒకటి మాట్లాడకుండా ఒకరికెదురుగా ఒకరు అలా నిలబడి ఉండడం అంతకన్నా బాగుండదు. ఏం అలా ఉన్నారు? అనుకోని ప్రశ్న వెలువడింది అతని నోటి నుండి. ఎలా ఉన్నాను? బాగానే ఉన్నానే. సమాధానం వెలితిగా ఉంది. అతను ఏదో అనబోతున్నాడు. మాట పైకి వచ్చేలోపునే రాజేశ్వరి తూలిపడిపోయింది. అతను పట్టుకున్నాడు. దారిన పోతున్న 4-5 మనుషులు గుమిగూడారు. ఎవరికి తోచిన సలహాలు వారిస్తున్నారు. ముఖంపై నీళ్లు చల్లండి, దగ్గరగా ఉన్న ఏదైనా ఆసుపత్రికి తీసుకుపోండి, మూర్ఛరోగంలా ఉంది, కాసేపటికి అదే తెలివొస్తుంది. తోవన పోతున్న జట్కా బండిని ఆపాడు శ్యామలరావు. అక్కడున్న వారి సహాయంతో ఆమెను బండిలో పడుకోబెట్టాడు. దగ్గరున్న కిళ్ళి కొట్టు నుంచి కాసిని నీళ్లు తెచ్చి ఆమె ముఖం మీద చల్లాడు. ముఖం కొంచెం తేట పడింది. ఎక్కడికి బాబు? జట్కావాడు గుర్రపు కళ్ళెం పట్టుకుంటూ అడిగాడు. ఎక్కడికి తీసుకుపోవడం? తనక ఊరు కొత్త. రాజేశ్వరి ఇల్లు ఎక్కడుందో తెలియదు. పోనీ మధు ఇంటికి తీసుకువెళ్తే? ఎవరు అని అడిగితే ఏమని చెప్పడం? అతని ఆలోచన తెగనే లేదు. బండివాడికి అతడి మౌనం అర్థం కాలేదు. ఎక్కడికి తీసుకుపోమ్మంటారు బాబుగారు అన్నాడు. అదే ఆలోచిస్తున్నాను పరధ్యానంగా జవాబు చెప్పాడు శ్యామలరావు. ఈ అమ్మాయి గారిల్లు ఆ పక్క సందులో ఉండదండి. రోజు డాక్టర్ బాబు గారి పిల్లల్ని స్కూలుకు దిగబెట్టొస్తుంటే ఈ అమ్మాయి గారు ఆ పొట్టింట్లోంచి ఈదిలోకి వస్తుంటారు అన్నాడు. సరే అక్కడికే వెళ్ళని అన్నాడు శ్యామలరావు చేసేదేమీ లేక. అక్కడికి పోతే ఇంట్లో ఎవరున్నారో ఏమనుకుంటారో అనుకున్నాడు. రక్షించుకోవాల్సిన బాధ్యత తనకుందని సమాధానపడ్డాడు. రాజేశ్వరి తల అతని ఒడిలో ఉంది. నీటికి తడిసిన ముంగురులను సరిచేస్తూ ఆమె ముఖంలోకి దీక్షగా చూస్తున్నాడు తడు. సాఫీగా ఊపిరి పీలుస్తోంది రాజేశ్వరి. ఆ ముఖంలో లావణ్యం తగ్గిన నిర్మలత్వం నిండుగా ఉంది. అనారోగ్య కారణంగా కన్నుల కింద ఏర్పడిన నల్లని వలయాలు, వాడిన బుగ్గలు ఆమె వయస్సును పెంచి చూపుతున్నాయి. జట్కా బండి 4 అడుగులు నడిచి చల్లని గాలి ముఖానికి తగలడంతో ఆమె కళ్ళు విప్పింది. ఎదురుగా ఆమె వంకే ఏకాగ్ర దృష్టితో చూస్తున్న శ్యామలరావు ముఖం, ఆమె పెదవులపై సన్నని హాసరేఖ మెరిసి మాయమైంది. అతని ఒడిలో ఆమె శిరస్సు, అతని చేతిలో ఆమె చెయ్యి. క్షణకాలం ఆమె గుండె ఆవేశంతో కొట్టుకుంది. అతన్ని విడిపించుకొని లేచి కూర్చుందామని వ్యర్థ ప్రయత్నం చేయబోయాయి అవయవాలు. కానీ ఏదో తీయని అనుభూతి ఆమెను అసక్తురాలిని చేసింది. ఈ జీవితంలో దేనిని నాకని నేను ప్రత్యేకించుకోలేదు. ఈ క్షణం నా సొంతం కాని భగవాన్ అనుకుంది. అతను మాట్లాడలేదు, పలకరించలేదు. తన మనసులోని ప్రేమనంతా కళ్ళల్లో నింపుకొని ఆమెను చూస్తున్నాడు. అతని హృదయ భావానికి అవి ప్రతిబింబాలే అయితే వాటి భావం ఆమెకు తెలుసు. ఆమె చేతిని పట్టుకున్న అతని హస్తాలు మౌనంగానే ఎన్నో ప్రమాణాలు చేస్తున్నాయి. ఒక ఇంటి ముందు బండి ఆగింది. లోపల నుండి ఒక అమ్మాయి పరుగున వచ్చింది. బండివాడి సహాయంతో రాజేశ్వరిని మెల్లగా లేవదీశాడతడు. అక్కను ఆ పరిస్థితిలో చూసి బావురుమన్నది సుభద్ర. ఈవిడికి పర్వాలేదమ్మా, ఈవిడ మా అక్క, మీ అక్కను చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తానని వెంటనే వెళ్ళిపోయాడతడు. అర్ధగంటలో డాక్టర్ వచ్చాడు. ఇది క్షయ, బాగా ముదిరిపోయింది, ఇక్కడ నయం కాదు అన్నాడు. ఆ రాత్రే రాజేశ్వరిని తీసుకుని రాజమండ్రి వెళ్ళిపోయాడు శ్యామలరావు. ఆ వెనుక వారం రోజులు అయోమయంగా గడిచిపోయాయి. ఆమె కొంచెం కోలుకున్నది. శ్యామలరావుకు ఉద్యోగంలో చేరవలసిన రోజు దగ్గర పడింది. శానిటోరియంలో రాజేశ్వరికి, బయట పిల్లలకి చేయవలసిన ఏర్పాట్లన్నీ చేశాడు. నేను రేపు వెళ్ళిపోవాలి అన్నాడు రాజేశ్వరితో. ఆమె ఏం చెప్పగలదు? అంతవరకు అతను చేసిందే చాలు. ఇంకా అతని నుండి ఏం కోరగలదు? నన్ను అనుజ్ఞ అడుగుతున్నావా? ఆమె నవ్వడానికి ప్రయత్నించింది. నవ్వు బయటికి రాలేదు. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవి ఆనందానికో విచారానికో ప్రతినిధులు. మీరు అధైర్యపడకూడదు. ఇంతకన్నా ముదిరిన జబ్బులు ఇక్కడ నయమవుతున్నాయి. ఆమె కన్నీటిని తన రుమాలతో తుడిచాడు. అధైర్యం అన్న పదాన్ని నా నిఘంటువులో నుంచి చెరిపివేశాను.
ఆ పట్టుదలతోనే ఉండండి. 6 నెలల కన్నా ఎక్కువ ఉండనక్కర్లేదన్నారు డాక్టర్ గారు. నేను ప్రతి నెలా వస్తుంటాను. పిల్లలకి అన్ని ఏర్పాట్లు చేశాను. వాళ్ళ బెంగ మీకు అక్కర్లేదు. ఇంకా మీరు చేయవలసిందల్లా కడుపు నిండా తింటూ కదలకుండా కూర్చోవడం. తేలిగ్గా నవ్వేసింది రాజేశ్వరి. మీకు అపనమ్మకం పోలేదు మీ మీద? ఆశ్చర్యం ప్రకటించిందామె. కాదు, జబ్బు మీద. అంతే కదా, జబ్బులు మనుషులకి రాక వస్తువులకు వస్తాయా? మొదట్లోనే జాగ్రత్త పడితే ఇంతదాకా రాకపోవును. మనోవైకల్యం అతని మాటల్లో తొంగి చూసింది. మరి మీదే తప్పు, మొదట్లోనే జాగ్రత్త పెట్టవలసింది అన్నదామె నవ్వుతూ. మీరన్నమాట నిజం రాజేశ్వరీదేవి, నేను పొరపాటు చేశాను అన్నాడు బాధగా. కొంపతీసి నిజంగా అన్నాననుకుంటున్నారా ఏమిటి? ఆ మాట ముమ్మాటికి నిజం. అమెరికా నుండి రాగానే మొక్కు తీర్చుకున్నట్లు మీ అడ్రస్ కనుక్కోవడానికి ప్రయత్నించి ఊరుకున్నాను. మరి కాస్త ప్రయత్నం చేయవలసింది. ఇప్పుడు అనుకొని అతని కంఠం పూడుకుపోయింది. ఒక్కసారి ఆ భారాన్ని విదిల్చుకున్నట్లు లేచి నుంచున్నాడు. రేపు ఉదయమే నా ప్రయాణం. మిమ్మల్ని మళ్ళీ కలుసుకోవడం పడదు. నెల తర్వాత నేను వచ్చేసరికి మీరు బాగా కోలుకోవాలి. నా కోసం మీరు బాగు కాక తప్పదు అన్నాడు ఏదో ఆజ్ఞాపిస్తున్నట్లు. అలాగే ప్రయత్నిస్తాను అంది రాజేశ్వరి. జవాబులో పటుత్వం లేదు, అంతకన్నా దృఢ విశ్వాసం ఉండాలి. అప్పుడు ఈ రోగం మీ దరిదాపులలో నిలవలేదు అన్నాడు. ఆమె నవ్వింది. అతడు వెళ్ళిపోయాడు. ఏమవుతారమ్మా? కొత్తగా వచ్చిన ఆయా ప్రశ్నించింది. మా వాళ్లే అనబోయి మా వారే అన్నది రాజేశ్వరి. చాలా మంచిబాబులా ఉన్నారు. ఆయా మాటలు ఆమె చెవిలో పడలేదు. అప్రయత్నంగా తన నోట వచ్చిన మాటకు ఆమె విచారించలేదు. అన్న రీతిగా అతను ప్రతి నెలా వచ్చేవాడు. పిల్లలకు ఆమెకు కావలసిన సదుపాయాలన్నీ చేసేవాడు. ఆమెకు చదువుకునేందుకు పుస్తకాలు, పళ్ళు, చీరలు తెచ్చేవాడు. ఉన్న 3 రోజులు ఆమె దగ్గర కూర్చుని మనసుకు ఉత్సాహపరిచే కబుర్లు చెప్పేవాడు. తను ఉన్న 3 రోజులు 3 నిమిషాలలా గడిచిపోయేది ఆమెకు. అతను వెళ్ళిన రోజు నుండి తిరిగి వచ్చే రోజుకై ఎదురు చూసేది. ఈ అనుబంధానికి అర్థం ఏమిటి అని తనంతాను ప్రశ్నించుకునేది. మధువు నిండిన మనసుతో నేను వెళ్ళిపోయే ముందు మీరు చెప్పేది ఇంకేమీ లేదా అని ఆనాడు ప్రశ్నిస్తే తన అంతరాత్మను అణిచివేసుకుంది. ఈనాడు ఈ క్షయరోగం నుండి అతను ఆశిస్తున్నదేమిటి? అనవసరమైన ఈ శ్రమనంతా అతడు ఎందుకు భరించాలి? ఈసారి వచ్చినప్పుడు ఇంకా మా బాధ్యత వదిలిపెట్టండి అని చెప్పాలి అనుకునేది. అతన్ని చూసిన క్షణంలోనే ఆ ఆలోచనలన్నీ మాయమయ్యేవి. అతని మాటలలో, అతని ఉనికిలో ఏదో ఆత్మీయత కనిపించేది. ఇది ఈనాటిది కాదు, జన్మజన్మల నుండి కలిసి పయనిస్తున్న బాట. మధ్యలో చీలిన గమ్యాన కలుసుకుంటుంది అనుకునేది నిండుగా. జరిగిన ఆ కథంతా అవధాన్ గారికి ఎవరు చెబుతారు? ఎవరి శ్యామలరావు అని ప్రశ్నించుకుంటూనే ఉన్నారు. ఎవరో సహృదయుడు అని మనసుని సమాధానపరుచుకున్నారు. ఆ యువకుడు నిల్చిన చోటుకి ఎదురుగా ఉన్న గది తలుపు తెరుచుకుంది. తెల్లని బట్టల్లో ఉన్న నర్సు వచ్చింది. అతడు తన రిస్టువాచి వైపు చూసుకున్నాడు. మీరొచ్చారా? ఎంతసేపు అయింది? పరిచితమైన వ్యక్తిలా పలకరించింది. 1 అరగంట అయింది. ఉత్తరం అందిందా? అతడు తల ఊపాడు. నిన్న టెలిగ్రామ్ కూడా ఇచ్చాం. ఆమెకి ఎలా ఉంది? అతడు ప్రశ్నించాడు. లోపలికి వెళ్ళి చూడండి. నర్సు తలుపు తీసి పట్టుకుంది. అతడు గదిలోకి వెళ్ళిపోయాడు. తనను దాటుకుంటూ వెళ్ళిపోతున్న నర్సును ఆపి ప్రశ్నించారు అవధాని గారు. అదిగో ఆయన వెళ్ళలా? ఆ గదిలోనే ఉన్నారు రాజేశ్వరీదేవి అన్న జవాబు చెప్పి తొందరగా వెళ్ళిపోయిందామె. ఆ యువకుడు రాజేశ్వరికి ఏమవుతాడు? అతడే శ్యామలరావా? ఆలోచనలతో కాలాన్ని వ్యర్థం చేయదలుచుకోలేదు అవధాని గారు. నర్సు చూపిన గది ముందు నిలిచి నెమ్మదిగా తలుపు తట్టాడు. రావచ్చు. లోపల నుండి జవాబు వినిపించింది. రాజేశ్వరి మంచం మీద ఉన్నది. తలను ఒక నర్సు ఎత్తి పట్టుకున్నది. ఇంకొక ఆమె తలదిండును సర్ది పెడుతోంది. మంచానికి 4 అడుగుల దూరంలో డాక్టర్ గారితో మాట్లాడుతున్నారు. అంతవరకు వరండాలో నిరీక్షించిన యువకుడు. నిన్నటి మగతగానే ఉంది. రాత్రి కొంత రక్తం వాంతి అయింది. మా ప్రయత్నం మేం చేస్తున్నాం, కానీ డాక్టర్ గారి వాక్యం పూర్తి చేయలేదు. ఆ యువకుడు రాజేశ్వరి పడుకున్న మంచం వైపు చూశాడు. మనిషి మంచానికి అంటుకుపోయి ఉన్నది. ఊపిరి పీల్చడం చాలా కష్టం మీద జరుగుతోంది. అవధాని గారు 2 అడుగులు ముందుకు వేశారు. ఆ యువకుడు అతని వైపు చూశాడు. మీరు అన్నాడు. ఆ వెనక ఏమనాలో అతనికి తోచలేదు. నా పేరు అవధాని. అంతకన్నా ఎలా పరిచయం చేసుకోవడమో అతనికి పాలుపోలేదు. రాజేశ్వరి తనకేమవుతుందని తెలపడం ఆలోచనలో పడ్డారు. రాజేశ్వరీదేవి మీకు తెలుసా? ఆ యువకుడు ప్రశ్నించాడు. అతడు ఏ పరిస్థితుల్లోనూ ఆమెను ఇంకోలా పిలవలేడు. అవధాని గారు తల ఊపారు. నా పేరు శ్యామలరావు, వారి స్నేహితుణ్ణి మంచం వైపు చూపుతూ అన్నాడు. శ్యామలరావు అంటే ఇతడేనన్నమాట అనుకున్నారు అవధాని గారు. ఇద్దరూ రాజేశ్వరి మంచానికి చెరి ఒక పక్క నించుని ఆమెనే చూస్తున్నారు. 1 గంట సేపటికి ఆమెకు తెలివొచ్చింది.
ఎదురుగా ఉన్న అవధాని గారిపై ఆమె దృష్టి పడింది. మీరు మీరు వచ్చారా బాబాయ్ గారు అన్నది నెమ్మదిగా. ఆమె మాట గొంతుకలోనే గురగురలాడింది. ఆయన దగ్గరగా వంగి ఎలా ఉంది తల్లి అన్నారు. ఆమె నవ్వి ఊరుకుంది. నర్సు కొంచెం పాలు తెచ్చి పట్టింది. 2-3 చెంచాలు కంఠం దిగడమే కష్టమైంది. మరి వద్దని వారించింది రాజేశ్వరి. మీరొచ్చారు, నాకింక బెంగలేదు. మీరిచ్చిన మాటని ఆమె ఏదో చెప్పబోయింది. దగ్గుతెర అడ్డం వచ్చింది. నువ్వు మాట్లాడకమ్మా, అలసట హెచ్చుతుంది అన్నారు అవధాని గారు. మీకో విషయం చెప్పాలి ఈయన అన్నది శ్యామలరావు వైపు చూస్తూ. ఆమె వాక్యం పూర్తి చేయలేకపోయింది. అతని చూపులో తన చూపు కలిపింది. అనుభవజ్ఞులు అవధాని గారికి ఆ భావం అర్థమైంది. దురదృష్టవంతులు అనుకున్నారు. ఆయన నీకోసం చాలా శ్రమపడ్డారని విన్నానమ్మా. నీకు నయమవుతుంది, మీరు సుఖంగా ఉంటారు అన్నారు ఆమె తల నిమురుతూ. ఏదో చెప్దామన్న ప్రయత్నంతో ఆమె నోటిని మాటిమాటికి తెరవసాగింది. మాటకు బదులుగా దగ్గొచ్చేది. క్రమంగా ఆమెకు తిరిగి తెలివి తప్పింది. అవధాని గారు చేయి పట్టుకుని నాడి చూశారు. అతని ముఖం వాడిపోయింది. పిల్లలు ఎక్కడున్నారు? శ్యామలరావుని ప్రశ్నించారు. అతని ఉద్దేశం గ్రహించాడు శ్యామలరావు. దగ్గరలోనే ఉన్నారు, తీసుకొస్తాను వెళ్ళబోయాడు. మీరుండండి, నేను వెళ్తాను అన్నాడు అవధాని గారు. వీధి పేరు, ఇంటి గుర్తులు చెప్పాడతను. అవధాని గారు వెళ్ళిపోయారు. డాక్టర్ గారు వచ్చి చూశారు. మళ్ళీ తెలివి వస్తున్నది, ఇంకట్టే వ్యవధి లేదు అన్నాడు. ఆమె కళ్ళు తెరిచింది. దేనికోసమో అటు ఇటు చూసింది. ఆయన పిల్లల దగ్గరికి వెళ్ళారన్నాడు శ్యామలరావు. ఏదో చెప్పబోయింది. పక్కనే ఉన్న డాక్టర్ వైపు చూసింది. డాక్టరు, నర్సు ఆమె ఉద్దేశం అర్థం చేసుకుని బయటికి వెళ్ళిపోయారు. అతను ఆమెకు చేరువగా కూర్చున్నాడు. శ్యామ్ అన్నదామె. ఆమె అతన్ని ఎప్పుడూ అలా పిలవలేదు. కానీ తమ ఇద్దరి గురించి మనసులో ఊహించుకునే సమయాలలో అలా సంబోధించేది. మళ్ళీ అదే మాట, శ్యామ్. అతని నుదురు తాకుతూ. ఆ ఒక్క అక్షరం అతనికి అనేక సందేశాలను అందించింది. ఆ ఒక్క అక్షరం ప్రపంచంలోని ప్రణయతత్వాన్నంతా విశదీకరించింది. ఆమె నోట ఇంకో మాట వెలువడలేదు. అదే ఆమె చివరి మాట, అదే ఆమె చివరి కోరికే. అతని చేతుల్లో ఆమె నిర్జీవంగా వాలిపోయింది. క్షణకాలం శ్యామలరావు స్తబ్దుడైపోయాడు. పిచ్చివాడిలా ఆమెను పదే పదే చూడసాగాడు. అతనిలో ఎక్కడలేని ధైర్యం ఒక్కసారిగా పొదువుకుంది. నుదుటి మీద పడుతున్న ముంగురులను సరిదిద్దాడు. రాజు, నా రాజు అంటూ ఆమె పెదవులపై ముద్దు పెట్టుకున్నాడు. అతన్నివి నెలకొక మారు అక్కడికి రప్పించే అవసరం తీరిపోయింది. మధ్యలో వచ్చి మధ్యలోనే మాయమైంది రాజేశ్వరి. తిరిగి అతడు ఒంటరివాడే. మిగిలింది ఆమె జ్ఞాపకం ఒక్కటే. మీరు నాతో వచ్చేయండి అన్నాడు పిల్లలతో. సుభద్ర అన్నవైపు చూసింది. మీరు ఇంతవరకు చేసిన దానికే రుణపడి ఉన్నాం. ఇంకా దానిని పెంచుకోలేం. నేను రాసిన ఉత్తరం మీకు అందే ఉంటుంది. నాకు తాలూకా ఆఫీస్లో ఉద్యోగమైంది. ఇంకా మా పాటలేమిటో మేం పడతామన్నాడు రాము. ఆ పరిస్థితుల్లో శ్యామలరావు ఎవ్వరినీ నిర్బంధించదలుచుకోలేదు. మమతలను పెంచుకుంటూ పోతే మిగిలేది మనసులో బాధ మాత్రమే అనుకున్నాడు. ఆ పిల్లలు కళ్ళ ఎదురు తిరుగుతుంటే అతను రాజేశ్వరిని ఎన్నటికీ మరువలేడు. ఆమెను మరవకుండా అతడు జీవించలేడు. సరే, మీ ఇష్టం ఎలా ఉంటే అలాగే కానివ్వండి. నా అడ్రస్ మీ దగ్గర ఉన్నది కదా. ఏమైనా అవసరం ఉంటే ఉత్తరం రాయండి. ప్రతి నెలా కొంత సొమ్ము పంపుతాను. అది సుభద్ర పెళ్లికి ఆదా చెయ్యి అన్నాడు రాముతో. మీరుండగానే ఒక్క మాట, ఈ చంటివాణ్ణి నేను నాతో తీసుకువెళ్తాను. ఈ కుర్రాడి భారం నేను వహిస్తానని రాజేశ్వరికి మాట ఇచ్చాను అన్నారు అవధాని గారు. అతడు అర్థం కానట్లు చూశాడు. పెద్దక్క కొడుకుని అవధాని బాబాయ్ గారు వచ్చి కోరితే తప్పకుండా అయ్యమని అక్క నాతో చెప్పింది అన్నది సుభద్ర. మీ ఇష్టం అన్నాడు నిర్లిప్తంగా. మర్నాడు శ్యామలరావు బయలుదేరాడు. 4 అడుగులు నడిచి వెనుదిరిగి అవధాని గారిని పిలిచాడు. రాజేశ్వరీదేవికి ఉత్తర క్రియలు నేను వారణాసిలో జరిపిస్తాను. ఆ బాంధవ్యం మా మధ్య ఉంది అన్నాడు. అవధాని గారు మాట్లాడేందుకు అవకాశం లేకుండానే అతను వెళ్ళిపోయాడు. ఈరోజు మంచిది కాదు, వారం నాడు మంచి రోజు చూసుకొని వచ్చి బాబుని తీసుకెళ్తాను. అంతవరకు జాగ్రత్తగా చూడమ్మా సుభద్ర అన్నారు అవధాని గారు. అలాగే బాబాయ్ గారు అన్నదామె. బసకు చేరేసరికి నిన్నటి నుండి ఎక్కడికి పోయినట్లండి? ఆ పేరయ్య గారు వచ్చి చెప్పబట్టి కానీ లేకుంటే నా పని ఏమయ్యేది? కొత్త ఊరు, ఆడదాన్ని, ఎక్కడని వెతకను, ఎవరినని అడగను. ఇంతకీ ఎవరండి ఆ స్నేహితులు? ఎలా ఉంది ఆవిడికి అని ప్రశ్నించింది పార్వతమ్మ. సరే, ఎవరైతేనేం, ఆవిడ పోయింది. సామాన్లు సర్దేయి, రాత్రి రైలులో వెళ్ళిపోదాం అన్నారు. ప్రయాణంలో దారి పొడుగునా అవధాని గారు అన్యమనస్కులుగానే ఉన్నారు. 1-2 సార్లు మాట్లాడించేందుకు ప్రయత్నించింది పార్వతమ్మ. అతని నుండి సరిగ్గా సమాధానం రాకపోవడంతో పాపం ఎవరో స్నేహితులు అన్నారు కదా, మనసు బాగులేదులాగుంది అని సరిపెట్టుకుంది. ఇల్లు చేరిన తర్వాత కూడా అంత ఉత్సాహంగా కనిపించలేదు అవధాని గారు. నీరు, గాలి మార్పుతో జలుబు చేసి 2 రోజులు జ్వరం వచ్చింది.
అయ్యో నేరకపోయి ఆగామమ్మా రాజమండ్రిలో, వచ్చిన దగ్గర నుండి ఈయన ఇలా దిగజారిపోతున్నారు అని వాపోయింది పార్వతమ్మ. అవధాని గారు పత్యం తిని ఇంట్లో తిరగాడడం మొదలుపెట్టారు. మరునాడు దశమి, మంచి రోజు అన్న రీతిగా రాజమండ్రి బయలుదేరారు. మళ్ళీ ఎందుకండి ఆ ఊరు అన్నది పార్వతమ్మ. అసలే ఆరోగ్యం సరిగ్గా లేని అతను ఒంటరిగా ఏం చికాకు పడతాడో అని. అక్కడ ఉండనులే పార్వతి, ఒకసారి చూసొచ్చేస్తాను, పాపం పిల్లలు ఏమి ఇబ్బందులు పడుతున్నారో అన్నాడు. మా గురించి మీరేం బెంగపడకండి బాబాయ్ గారు, నారు పోసినవాడు నీరు కూడా పోస్తాడంటారు పెద్దవాళ్ళు. సమయానికి ఆయన ఆదుకున్నారు. నా చదువు పూర్తయింది. చిన్నదో పెద్దదో ఉద్యోగం అంటూ దొరికింది. ఏదైనా సంబంధం చూసి సుభద్రకు పెళ్లి చేసేస్తే ఇంకా వాసు నేను ఎలాగైనా బతుకుతాం అన్నాడు రాము ధైర్యంగా. రాజేశ్వరి పోలికలు రాములో కనిపించాయి అవధాని గారికి. మీకెప్పుడు అవసరమైన ఈ బాబాయిని మర్చిపోకండమ్మా అన్నారు సుభద్రతో. బాబుని తీసుకుని రాత్రి రైలుకే ప్రయాణమయ్యారు. రాత్రి బట్టలు తడుపుతాడేమో, ఈ పాత చీర పెట్టనివ్వండి అని ఒక చింకి చీర సంచిలో పెట్టింది సుభద్ర. అది ఆనాడు అవధాని గారిని స్టేషన్ వరకు సాగనంప వచ్చినప్పుడు రాజేశ్వరి కట్టుకున్నది. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మా, నీకిచ్చిన మాట నిలుపుకుంటానమ్మా, బాబుని పెంచి పెద్ద చేస్తాను, నలుగురిలో గౌరవంగా బతికేలా చేస్తాను అనుకున్నాడు అవధాని గారు. రాజేశ్వరి కళ్ళ ముందు కదిలింది. రైలు కూత వేస్తూ బయలుదేరింది. పిల్లాడికి అన్నం పెట్టి నిద్రపుచ్చి చావిట్లోకి వచ్చింది పార్వతమ్మ. కను చీకటిలో బల్ల మీద ఎవరో కూర్చున్నట్లు అనిపించింది. అవధాని గారి కోసం ఎవరో వచ్చుంటారని భావించింది. భుజం పైన పైట సరిచేసుకుంటూ ఆయన వీధిలోకి వెళ్ళారండి అన్నది. నేనే పార్వతి అన్నారు అవధాని గారు. అదేమిటండి అలా చీకట్లో కూర్చున్నారు, లోపలికి రాకుండా అలా మతిపోయిన వారిలా బయట కూర్చున్నారేమిటి? బాబుకి నువ్వు పాడుతున్న జోలపాటలు వింటూ తన్మయుణ్ణైపోయాను పార్వతి అన్నారు నవ్వుతూ. బాగుందండి మీ వరస, దేనికైనా ఓ వేళ పాళ ఉండాలి అన్నది ముసిముసి నవ్వుతో. భార్యావడి పాట మెచ్చుకునేందుకు కూడానా? సరే, మీతో నాకు వాదనేమిటి కానీ శాస్త్రి గారు ఏమన్నారు? వచ్చే మాఘమాసం దాకా మనకి సరిపడని ముహూర్తాలు లేవన్నారు. నాతో మీకు వేళాకోళం ఏమిటండి? నిజం పార్వతి, ఈ మాఘంలో ఒక ముహూర్తం ఉందట, కానీ బాబుకి 2వ సంవత్సరం. ఆ వెనక ఏవేవో ఆటంకాలు. ఆఖరికి అందరికీ నచ్చిన ముహూర్తం అప్పటికి కానీ లేదన్నారు. మనం ఏది తలపెట్టినా ఇలాగే అవుతుందిలేండి. ఇంటికి పిల్లాడిని తెచ్చుకొని దత్తత చేసుకుందామంటే ఏడాది దాకా మంచిది కాదంటారు మీరు. ఆ మాట నేను అనలేదు పార్వతి, శాస్త్రి గారు అన్నారు. ఎలాగైతేనేం నేర్చారు మాటలు. పార్వతమ్మ విసుక్కుంది. ఇంకట్టే సాగదీస్తే పార్వతమ్మకు కోపం వచ్చి తీరుతుందనేది అవధాని గారికి అనుభవం మీద తెలిసిన విషయం. ఏం చేస్తాం పార్వతి, మనం తొందరపడుతున్న కొద్దీ ఆలస్యం అవుతోంది. 3 ఏళ్లు నిండకుండా పుట్టుజుట్టులు తీయించడం, దత్తత స్వీకారం ఒక్కసారి కానిచ్చేద్దాం అన్నారు ఓదార్పుగా. రెండింటికి ఒక్కసారి ముడిపెడితే ఎలాగండి? పిల్లాడికి పుట్టుజుట్టులు సింహాద్రి అప్పన్న కొండ మీద తీయిస్తానని మొక్కుకున్నారాయే. ఇంకా పిల్లాడిని దత్తత చేసుకుంటూ ఏదో కొండ మీద అయిందనిపించడం ఏం బాగుంటుంది? అయిన వాళ్ళు నలుగురు రావద్దా? అతన్ని నిలదీసింది పార్వతమ్మ. ఇన్నాళ్ళు ఓపిక పట్టిందానివి, ఈ కాస్తకాలం గడిచిపోని నీ ఇష్టప్రకారమే చేద్దాం అన్నారు అవధాని గారు. దత్తత ఎప్పుడు చేసుకున్నా బిడ్డడు నీ అడ్డాలలోనే కదా ఉన్నాడు అని మరో చెడుకు విసిరారు. నిజమే, నా బాబుని ఎవరో కాదంటే మాత్రం వదులుకుంటానా? ఆ బుగ్గ ఈ బుగ్గ ముద్దు పెట్టుకుని మురిసిపోయింది పార్వతమ్మ. అమ్మ ముద్దులకు నిద్రలోనే నవ్వుకున్నాడు బాబు. అమ్మ అమ్మ అంటూ పార్వతమ్మను క్షణం వదలకుండా తిరిగేవాడు బాబు. పార్వతమ్మకు ఒంటరితనం తీరిపోయింది. చంటివాడితో తన మనసుకు తోచిన సంగతులన్నీ చెప్తూ ఉండేది. ఆ మాటలు పిల్లవాడికి అర్థమవుతాయా అన్న ప్రశ్న ఆమెకుండేది కాదు. కొన్ని ఆలోచనలు, ఆరాటాలు ఆమె అవధాని గారితో కూడా చెప్పుకోలేకపోయేది. అటువంటివన్నీ బాబుకు విశదీకరిస్తూ చెప్పేది. మనసుకు కష్టం కలిగించే మాటలైతే ఆమె కళ్ళల్లో నీరు చిమ్మేది. అంతా విని అర్థమైన వాడిలా ఆమె ముఖాన్ని తన 2 చేతులతో మొత్తేవాడు బాబు. నా తండ్రే, నా కంటి నీరు తుడుస్తున్నావా బాబు అని ఆనందంతో గుండెల కదుముకునేదామె. అవధాని గారు సాయంకాలం ఇంటికి వచ్చేసరికి బాబు బాలక్రీడలను దండలుగా గుచ్చి ఉండేది పార్వతమ్మ. అతని ఇంట్లో కాలు పెట్టడమే తడువుగా. ఈరోజు బాబు ఏం చేశాడనుకున్నారు అని మొదలుపెట్టేది. ఆమె వ్యాఖ్యానం పూర్తయ్యేసరికి దీపాలు పెట్టే సమయం అయ్యేది. అయ్యో నామతి మండ, మీకు కాఫీ అయినా ఇయ్యలేదు అని బాధపడేది. నీ ముద్దుల తనయుణ్ణి ముచ్చటల ముందు ఇంటాయన కాఫీకేమొచ్చిందిలే అని పరిహాసం చేసేవారు అవధాని గారు. అమ్మ వెనకనే తప్పటడుగులు వేసుకుంటూ తులసి కోటకు 3 ప్రదక్షిణాలు చేసేవాడు బాబు.
మధ్యలో కాలు తొట్టుపడి బోర్ల పడితే ఇంకా ఆనాటికి పార్వతమ్మ పూజ పూర్తి అయిందన్నమాటే. బాబును భుజం మీద వేసుకొని వన్నె చిన్నెలు ముద్దులు పోస్తూ ఊరడించేది. వీధుల నుంచి వస్తూనే మీ దొడ్డమ్మ ఉత్తరం రాసింది అన్నారు అవధాని గారు. ఏమైందేమిటి ప్రశ్నించింది పార్వతమ్మ. ఆవిడ తీర్థయాత్రలు చేసుకొచ్చేదాకా నిన్ను చూడలేదట. నిన్ను చూడాలని ఉన్నది, ఒకసారి పంపండి అని రాసింది. నిజమే, నాకు చూడాలని అనిపిస్తోంది. బాబును కూడా చూపించొచ్చు, ఓసారి వెళ్ళిరానా? పెద్దది నా ఇల్లు నిలుస్తున్నదని వింటే సంతోషిస్తుంది అన్నది పార్వతమ్మ. ఆ ఊళ్ళన్నీ బాబును తిప్పకపోతే ఆవిడనే ఇక్కడికి రమ్మని రాయకూడదు, కొన్నాళ్ల పాటు ఉండి వెళ్తారు అన్నారు అవధాని గారు. అదే బాగుంది, అలాగే రాయండి. ఆవిడ మన ఇంటికి ఎప్పుడూ రాలేదు కూడా. ఉత్తరం రాస్తూ ఓ 10 రూపాయలు మనీ ఆర్డర్ కూడా కట్టారు అవధాని గారు. ఏమో ఆడకూతురు సమయానికి దగ్గర సొమ్ముంటుందో ఉండదో అని. వారం తిరిగేసరికల్లా రంగమ్మ గారు పెట్టే మూటతో దిగారు. అప్పుడే స్కూల్ నుంచి తిరిగి వస్తున్న అవధాని గారిని చూసి ఏం నాయనా కులాసా అని ప్రశ్నించింది ఆవిడ. ఎంతసేపు అయిందొచ్చి? మీరు ఆరోగ్యంగా తిరగాడుతున్నారా? కుశల ప్రశ్నలు వేశారు అవధాని గారు. ఎంతసేపు ఎక్కడా? 3 గంటల బండికి వచ్చాను. ఏదో భగవంతుని దయ వల్ల ఇప్పటిదాకా ఒకరి ఆసరా అక్కర్లేకుండా నెట్టుకొస్తున్నాను. ఏ రోజుకి ఏమొస్తుందో చూసేందుకు చేసేందుకు పార్వతి తప్ప నాకెవరు నాయనా అన్నదావిడ. మీకు ఇంకేం విచారం అక్కర్లేదు లేండి, అన్నింటికీ మీ మనవడు తయారవుతున్నాడు. పార్వతి తన ముద్దుల కొడుకుని చూపించిందా? చూపించింది నాయన, చూపించింది. గోపాలకృష్ణమ్మలా ఉన్నాడు. ఇన్నాళ్లకు ఆ దేవుడు మీకు ఒక బిడ్డడు, ఒక ముచ్చట చూపించాడు అన్నదావిడ. వచ్చిన 2-3 రోజుల్లోనే అమ్మమ్మను మంచి చేసుకున్నాడు. అమ్మమ్మ తలపై కొంగును ముఖంపైకి లాగి దోబూచులాడడం అంటే బాబుకు తగని ఇష్టం. మనవడి చిలిపి చేష్టలు చూసుకొని మురిసిపోయేది రంగమ్మ. కాలం కళ్ళెం తెగిన గుర్రంలా పరుగు తీసింది. బాబుకు 3వ సంవత్సరం ప్రవేశించింది. మరొకసారి శాస్త్రిగారిని కలుసుకుని మాట్లాడండి అని తొందర చేయసాగింది పార్వతమ్మ. పిన్నలను పెద్దలను హడలుగొట్టే వడగాడ్పులు సద్దుమణిగాయి. ఆషాఢ మాసాగమనంతో ఆకాశం నిండా మేఘాలు పరుగులు తీశాయి. ఒక్కొక్క వానజల్లుతో ఒక్కొక్క ప్రాణం లేచొచ్చినట్లు ప్రకృతి పులకించింది. ఎండల ధాటికి మోడుబారిన చెట్లన్నీ చిగురించాయి. ఇన్నాళ్లకి బయటికి కాలు కదిపే అవకాశం కలిగిందని అవధాని గారు సంతోషించారు. శాస్త్రి గారిని కలుసుకొని రావాలని నెల రోజులై ప్రయత్నం. సాయంకాలం 6 గంటలైనా నిప్పులు చెరుగుతున్నట్లుండే ఎండకు వెరిచి బయట కాలు పెట్టలేకపోయేవారు. ఆనాడు స్కూల్లో పని అంతగా లేదు. కాస్త ముందుగానే ఇల్లు చేరుకున్నారు అవధాని గారు. పార్వతమ్మ ఇచ్చిన కాఫీ సేవించి చాలా రోజులై ఎక్కడికి వెళ్ళలేదు. ఓసారి అలా బయటికి పోయేస్తాను అన్నారు. కాళ్ళు తిన్నగా శాస్త్రిగారి ఇంటి మార్గం పట్టాయి. వీధి తలుపు చేరవేసి ఉంది. తలుపు తెరిచి లోపల అడుగు పెడుతుండగానే శాస్త్రిగారి తల్లి నడ్డిన చేతులు పెట్టుకొని చావిట్లోకి వచ్చింది. వార్ధక్యం చేత ఆమెకు దృష్టి సరిగ్గా ఆనలేదు. ఎవరక్కడా? పెద్ద నువ్వేనా అన్నది శాస్త్రిగారు అనుకొని. నేనండి మా అమ్మగారు అవధానిని. నువ్వా నాయనా? రా కూర్చో. ఇప్పుడే పెద్దాడు ఎక్కడికో వెళ్ళాడు, 5 నిమిషాలు తిరిగి వస్తాను అన్నాడు. ఇంకా వాడే అనుకున్నాను. చల్లని మాట విన్నాను నాయనా, కోడలు చెప్పింది. తండ్రివి కాబోతున్నావట కదా అన్నది. బాబు పెంపకం గురించే ఆమె అంటున్నది అనుకున్నారు అవధాని గారు. బాబుని తమ ఇంటికి తెచ్చుకున్నాక ఆవిడని ఇదే చూడడం. ఈ మధ్య దాకా ఆవిడ చిన్న కొడుకు దగ్గరున్నది. అవునండి మామగారు, ఆ విషయంలోనే ఎప్పుడు ముహూర్తాలున్నాయో శాస్త్రిగారిని కనుక్కుందామని వచ్చాను అన్నారు అవధాని గారు నమ్రతగా. ఆవిడ తన బోసినోరు విప్పి పక్కున నవ్వింది. అవధాని గారు తెల్లబోయారు. తాను ఏమీ కాని మాట అన్నానని ఈవిడ ఇలా నవ్వుతోంది అనుకున్నారు. శాస్త్రిగారి భార్య అత్తగారు ఎవరితోనో మాట్లాడుతున్న అలికిడి విని బయటకొచ్చింది. చూసావటే కోడలి పిల్ల, మన అవధాని పెళ్ళాం మంచి ముహూర్తం చూసి కొడుకుని కంటుందట అన్నది ముసలావిడ నవ్వుతూ. ఆవిడ కూడా అత్తగారితో పాటు నవ్వసాగింది. అవధాని గారు అయోమయంగా చూడసాగారు. అతని పరిస్థితిని గ్రహించిన శాస్త్రిగారి భార్య, పార్వతమ్మ ఉట్టి అమాయకురాలు పెద్దమ్మ, మంచి చెడ్డ అంటే మాత్రం ఇంత శుభవర్తమానం భర్త చెవిన వెయ్యకుండా ఉంటారా ఎవరైనా అనుకుంది. వదినగారు గడుసువారే, అన్నగారికి ఇంతవరకు తెలవనలేదన్నమాట అన్నది. ముసలమ్మ నవ్వును సర్దుకుంది. మీ ఆవిడ నెల తప్పిందట కదా, పుష్యమాసం నాటికల్లా పనసపండు లాంటి అబ్బాయిని అందిస్తుంది అన్నదావిడ విషయాన్ని వివరిస్తూ. అప్పుడే చావిట్లో కాలుపెట్టిన శాస్త్రి గారు సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించారు. అవధాని గారికి ఏమానాలో అర్థం కాలేదు. అతను వచ్చిన పనొకటి జరిగిందొకటి. ఇదంతా నిజమేనా లేక పరిహాసానికి అంటున్నారా అనుకున్నాడు. తనతో వారికి పరిహాసం ఏమిటి? నిజమే అయి ఉంటుంది. అంతకు 4 రోజుల క్రిందటే శాస్త్రిగారి భార్య వచ్చి వెళ్ళిందని పార్వతి చెప్పింది. ఆడవాళ్లు కదా, ఏదో విధాన అలా లాగి ఉంటుంది ఆవిడ అనుకున్నారు. ఈ విషయం తెలుసుకున్నాక సంతోషించాలో విచారించాలో ఆయనకు తోచలేదు. అన్నీ సవ్యంగా గడిచి అబ్బాయి కాని పుడితే బాబు సంగతి ఏమిటి
అదే అతన్ని బాధిస్తున్న చిక్కు సమస్య. ముందుగానే బాబును దత్తత చేసుకుంటే మగపిల్లవాడు పుట్టినా 2 కొడుకులు అనుకోవచ్చు. ఈ ఏర్పాటు బాగా ఉన్నదనిపించింది అవధాని గారికి. ఆ విషయంలో శాస్త్రిగారి సలహా అడిగారు. దానికి అతడు సుముఖత చూపలేదు. అందువల్ల చాలా చిక్కులుంటాయండి అన్నారు. మీకు బాబుపై నిజమైన అభిమానం ఉంటే మీరు దత్తత చేసుకోకపోయినా అతనికి వచ్చిన చిక్కేం లేదు. లేనినాడు ఆ లాంఛనం జరిగినా లాభం లేదు. ముఖ్యంగా ఆడవారి విషయంలో ఈ స్వపర భేదాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు దత్తతకి మీ ఆవిడ ఒప్పుకోవచ్చు. మీరు బలవంతంగా ఒప్పించినా అందువల్ల చెడే గాని మేలు జరగదు. ముందు అనుకున్నట్లు మాఘమాసం దాకా వేచి ఉండడం మంచిది అని సలహా ఇచ్చారు. అవధాని గారు ఇంటి ముఖం పట్టారు. ఆయన మనసు అశాంతిగా ఉంది. ఇంతకాలంగా పార్వతీ తను కన్న కలలు నిజం కాబోతున్నాయన్న, తము కన్న కలలు నిజమవుతాయన్న సంతోషం ఒక వంక, బాబు భవిష్యత్తు ఏమవుతుందో ఆందోళన ఇంకొక వంక. ఇటువంటి సంఘటనలు ఎక్కడో కథల్లో చదవటం తప్పితే వాస్తవంగా జరగడం తానెక్కడా చూడలేదు. తనకు బిడ్డ పుట్టబోతున్నాడని తెలియగానే దత్తత నిమిత్తం తెచ్చుకున్న కుర్రాడికి తన ఆస్తిలో సగభాగం రాసిచ్చేటట ఒక జమీందారు. బిడ్డ పుట్టాక తన మనసు మారిపోతుందేమో అన్న భయంతో. అలా ఇచ్చేందుకు తన దగ్గర ఏమున్నది? ఉన్నదేదో బిడ్డ మీద తండ్రికుండే వాత్సల్యం మాత్రమే. దానిలో సగభాగం బాబు పరం చేస్తున్నాను అనుకున్నారు అవధాని గారు. ఈ పంపకానికి రిజిస్ట్రేషన్లు, సాక్షి సంతకాలు లేవు. అతని మనస్సు మాత్రమే సాక్షిగా నిలిచింది. ఇంటికొస్తూనే భార్య ముఖంలోకి తేరిపార చూశారు. అతను అంత రాత్రి దాకా రాకపోవడంతో శాస్త్రిగారి ఇంటికే వెళ్ళి ఉంటారనుకుంది పార్వతమ్మ. 3 పదులు పైబడ్డ ఆమె ముఖంలో తొలిచూలు సిగ్గు తొణికిసలాడుతుంది. వెనక్కి జారిన పైటను నిండుగా కప్పుకొని బుర్ర వంచుకుంది. పార్వతి, నేను విన్నది నిజమేనా? అవధాని గారి గొంతుక ఆనందంతో మునకలాడింది. ఈరోజు మంచిది, మీతో చెప్పమన్నది పెద్దమ్మ. మీకు ముందుగానే తెలిసింది అన్నదామె. శాస్త్రిగారి తల్లి భార్య అంటుంటే పరిహాసానికి అంటున్నారనుకున్నాను. ఈరోజు చాలా సంతోషమైన మాట విన్నానన్నారు ఆయన తృప్తిగా. వయసు ఏదైనా మనసును మమతతో నింపే మాట అది. ఆ రాత్రి అవధాని గారికి నిద్ర రాలేదు. ఇన్నాళ్లకు తన కోరిక తీరపోతున్నది. భగవంతుడికి తమపై దయ కలిగింది. పార్వతి గర్భాన వంశాంకురం కలగబోతున్నది. ఆడపిల్ల అయినా మగపిల్లాడైనా తమ ఇద్దరి రక్తం పంచుకు పుట్టబోతున్న బిడ్డ. పుట్టబోయే బిడ్డని గూర్చి ఏవో తీయని ఊహలలో తేలిపోయారు అవధాని గారు. నిద్ర మెలకువ కానీ మధ్యగా నడిచిపోతున్న ఆ రాత్రి అవధాని గారికో పీడకల వచ్చింది. ఆ కలలో తమకు సొంత పిల్లాడు పుట్టిన తర్వాత బాబు మీద వారు చూపే ఆదరం, ప్రేమ తక్కువయ్యాయట. మురికి గుడ్డలతో చూసే దిక్కులేక బాబు ఇంట్లో పొర్లుతూ ఉంటే అదేమీ పట్టించుకోకుండా తను చంటాడి మీద ముద్దులు కురిపిస్తారట తను, పార్వతమ్మ. పీక్కుపోయిన జుట్టుతో ఉన్న బాబు తన బిడ్డడి చేతుల్లోంచి బిస్కెట్లు బలవంతంగా లాక్కుని తింటుంటే, ముష్టి వెధవ, పిల్లాడి చేతుల్లో బిస్కెట్లు ఎందుకురా తీసుకుంటున్నావు? ఎన్నిసార్లు చెప్పాను అలా చెయ్యొద్దని? ఇల్లంతా తెగ మేస్తున్నది చాలక నా బిడ్డడి చేతిలో కూడా లాక్కుంటావా? మళ్ళీ ఇలాంటి పని చేస్తావా? ఇంకెప్పుడు చెయ్యవు కదా అంటూ చేతిలోని చీపురు కట్టుతో తెగ బాదుతోంది పార్వతమ్మ. అమ్మ కొట్టకే, మరెప్పుడు చెయ్యనే బాధతో గిలగిల గోల పెడుతున్నాడు బాబు. దెబ్బలు తిన్నప్పుడు అలాగే అంటావు, తిరిగి మళ్ళీ అదే కుక్కబుద్ధి. ఈరోజు నిన్ను వదిలేది లేదు. దెబ్బపై దెబ్బ తగులుతోంది బాబుకు. నాన్న, అమ్మ చంపేస్తోంది నాన్న. బాబు ఆక్రందన అవధాని గారి చెవుల్లో పడింది. పార్వతి, బాబుని ఏం చేస్తున్నావు? అవధాని గారి గొంతుక ఆతృతతో బొంగురుపోయింది. ఏమిటండి, జాము పొద్దిక్కినా నిద్ర లేకుండా ఇంకా పలవరింతలు? ఈరోజు స్కూల్కి వెళ్ళక్కర్లేదా ఏమిటి? పార్వతమ్మ తట్టి లేపింది. పార్వతమ్మ చేతిలో బాబు అప్పుడే నీళ్లు పోసుకుని పౌడర్ వాసనతో గుమగుమలాడుతున్నాడు. నుదుట చాదుబొట్టు, బుగ్గన దిష్టితో చుక్క. అవధాని గారి మనసు కలత తేరింది. అబ్బా, ఎంత పాడుకల, మనసంతా వికలమైపోయింది అనుకున్నాడు. పార్వతి, మనస్ఫూర్తిగా ఒక మాట చెప్పగలవా అన్నాడు ఆలోచనగా. ఏమిటండి, నిద్రలేస్తూనే వాగ్దానాలు కోరుతున్నారు? ఏమైంది మీకు అన్నది పార్వతమ్మ నవ్వుతూ. భగవంతుడి దయవలన నీకే బిడ్డ పుట్టిన బాబుని ఇంత ప్రేమగా చూడగలవా పార్వతి? అతని మాటతో పార్వతమ్మ విస్తుపోయింది. అతనికి సంశయం ఎందుకొచ్చిందా అనుకుంది. నిద్ర లేచే ముందు కూడా బాబు గురించే ఏదో కలవరిస్తున్నారు, పీడకల వచ్చి ఉంటుంది అని సమాధానం పడ్డది. పక్కున నవ్వింది పార్వతమ్మ. మీకు మహా గొప్ప ధర్మ సందేహం వచ్చిందే, తీర్చే ధర్మ పరిజ్ఞానం నాకెక్కడుంది అన్నది నవ్వుతూ. అది నవ్వుతాలికి అడిగిన ప్రశ్న కాదు పార్వతి. కాకపోతే ఏమిటండి ఆ ప్రశ్న? తల్లికి ఇంకో బిడ్డ పుట్టగానే తొలి బిడ్డపై ప్రేమ పోతుందా?
బాబు నా పెద్ద కొడుకు. వాడు ఇంటిలో కాలు పెట్టిన ముహూర్త బలం వల్ల తమ్ముడిని తెచ్చుకుంటున్నాడు. అందరూ వాడి తర్వాతే. అవును కదూ బాబు? తనయుణ్ణి ప్రశ్నించింది పార్వతమ్మ. అమ్మా, తమ్ముడు ఎప్పుడు వస్తాడమ్మా? బాబు ప్రశ్నించాడు. ముందు రోజు రంగమ్మ, బాబు నీకు తమ్ముడు పుడతాడరా అని చెప్పినప్పటి నుండి అదే ప్రశ్న చిలకలా పదే పదే అడుగుతున్నాడు వాడు. ఇంకా చాలా రోజులు పోవాలరా పిచ్చి సన్నాసి అన్నది పార్వతమ్మ వాడిని ముద్దులాడుతూ. ఇంకా చాలా రోజులు పోవాలి అనుకున్నాడు బాబు, ఆ మాటకు అర్థం తెలియకపోయినా. ఉదయాన్నే నిద్రలేచి మంచం మీద కూర్చున్న బాబుకు ఏదో కొత్తగా అనిపించింది. రోజులా అమ్మ తన పక్కలో లేదు. ఇంట్లో అంతా కొత్త మనుషులు కనిపిస్తున్నారు. అమ్మమ్మ ఆతృతగా అటు ఇటు తిరుగుతోంది. అమ్మమ్మ, అమ్మమ్మ గట్టిగా పిలిచాడు బాబు. రంగమ్మ బాబు పిలుపు వినిపించుకోకుండా వీధి గదిలోకి పరుగు తీసింది. మెల్లగా మంచం దిగి చావిట్లోకి వచ్చాడు. నాన్న, అమ్మ ఎక్కడుంది? అవధాని గారిని ప్రశ్నించాడు. ఉండరా బాబు, ఒక్క నిమిషం విసిగించకు. అవధాని గారు వీధిలోకి వెళ్ళిపోయారు. బాబుకు చెప్పాలనేంత కోపం వచ్చింది. తను లేచేసరికి అమ్మ దగ్గర లేదు. పిలిస్తే అమ్మమ్మ మాట్లాడదు. అమ్మేదంటే నాన్న చెప్పరు. 3 ఏళ్ల బాబుకు కోపం రావడానికి అంతకన్నా కారణాలేం కావాలి? మూతి ముడుచుకొని మౌనంగా ఒక గోడవారకు పోయి కూర్చున్నాడు. 1-2 సార్లు రంగమ్మ చూసి కూడా వాడిని పలకరించలేదు. అమ్మమ్మ పాలు తెస్తే ఈరోజు తాగను అనుకున్నాడు బాబు కోపంతో. అరగంట గడిచినా రంగమ్మ వాడికి పాలు తేలేదు. కోపం కడుపులో ఆకలిని కెలుకుతుంది. ఇంకా లాభం లేదనుకున్నాడు బాబు. అమ్మమ్మ, నాకు ఆకలేస్తోంది అన్నాడు రంగమ్మను చూసి. ఉండరా, పాలు తెస్తాను అంటూ ఆవిడ పెరట్లో పొయ్యి కింద మంట పెట్టడానికి వెళ్ళిపోయింది. బాబు కోపం మితిమీరిపోయింది. శాస్త్రి గారి భార్య గ్లాస్తో పాలు పట్టుకొచ్చింది. రా బాబు, పాలు తాగుదు గాని అన్నది. నాకు అక్కర్లేదు, నేను తాగను అన్నాడు కోపంగా. మా తండ్రివి కావు, అలా అల్లరి చేయకూడదు ఆవిడ సముదాయించడానికి ప్రయత్నించింది. బాబు పట్టు విడవలేదు. నేను తాగను అన్నాడు మొండిగా. పిన్నిగారు, నేను పడితే పాలు బాబు తాగడం లేదు అంది ఆవిడ రంగమ్మతో. సరే, అక్కడ గూట్లో ఉంచండి, నేనే వస్తున్నాను పెరట్లోంచే జవాబిచ్చింది రంగమ్మ. బాబు దగ్గరగా ముడుచుకొని నేల మీద పడుకున్నాడు. ఉదయపు నిద్రమత్తు ఇంకా పూర్తిగా వదల్లేదు. పైగా అందరి మీద కోపం, కడుపులో ఆకలి. అలాగే నిద్రపోయాడు. ఎవరివో వెచ్చని చేతులు ఎత్తుకొని పక్కపై పడుకోబెడుతుండగా బాబుకు మెలకువ వచ్చింది. వాడిలోని కోపం కూడా మేల్కుంది. నేను రాను అంటూ రంగమ్మను కాళ్ళు చేతులు తన్నడం మొదలుపెట్టాడు. మా బాబువి కాదు, నువ్వు చాలా మంచివాడివి. మరి తమ్ముడిని చూడవా ఏమిటి? తమ్ముడా ఏడి? బాబు కోపం సూర్యరశ్మి తాకిన మంచులా కరిగిపోయింది. ముందు ఈ పాలు తాగితే చూపిస్తాను. ఒక్క గుక్కలో గ్లాసు పాలు తాగేశాడు బాబు. అమ్మమ్మ చెయ్యి పట్టుకొని వీధి గదిలోకి కాలు పెట్టాడు. అదిగో తమ్ముడు, మంచం వైపు చూపించింది రంగమ్మ. అమ్మ మంచం మీద పడుకున్నది. కొంచెం దూరంలో నాన్న ఇంకా మరెవరో ఉన్నారు. బితుకుతో ఆగిపోయాడు బాబు. పార్వతమ్మ వాడిని చూసింది. రా బాబు, తమ్ముని చూద్దుగాని రా అన్నది. బాబు మెల్లగా అడుగులు కదిపాడు. మరీ దగ్గరగా వెళ్ళబోకు వారించింది రంగమ్మ. రాని పెద్దమ్మ, వాడు ఎలాగా నన్ను విడిచి ఉండలేడు, తరువాత స్నానం చేస్తాడులే అన్నది పార్వతమ్మ. అమ్మ పక్కలో ఉన్న చిన్ని పాపను చూసి తమ్ముడా అని ప్రశ్నించాడు బాబు. తమ్ముడు బాగున్నాడా? పార్వతమ్మ ప్రశ్నించింది. రబ్బరు బొమ్మలా ఉన్నాడు అన్నాడు బాబు. నీరసంగా నవ్వింది పార్వతమ్మ. ఆమె జుట్టును సవరిస్తూ ఆయొచ్చిందా అని ప్రశ్నించాడు బాబు. అమ్మ రోజులాగా లేదన్న సంగతి తెలుసుకున్నాడు. అమ్మకు ఆయొచ్చి తగ్గిపోయింది. నువ్వు బుద్ధిగా ఉంటే రేపటికల్లా సరిగ్గా అయిపోతుంది అన్నది రంగమ్మ. నేను అల్లరి చెయ్యను, తమ్ముడితో ఆడుకుంటాను అన్నాడు వాడు. తమ్ముడు ఇప్పటి నుండి నీతో ఆడలేడురా, ఇంకా మరికొన్నాళ్ళు పోవాలి అన్నారు అవధాని గారు. ఆ మాటకు అర్థమేమిటో తోచక అమ్మవైపు చూశాడు బాబు. బాబు తలను తన 2 చేతుల్లోకి తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టుకుంది పార్వతమ్మ. 21వ రోజున నామకరణ మహోత్సవం చేద్దామని నిశ్చయించారు. ఆ రోజునే పిల్లాడిని తొట్టెలో పెట్టడం కూడా జరగాలంది రంగమ్మ. తెలిసిన వారందరికీ భోజనాలు పెట్టాలి, బంధుమిత్రులకు శుభలేఖలు రాయాలి. కావలసిన ఏర్పాట్లతో సతమతమైపోతున్నారు అవధాని గారు. మనమడు పుట్టాడు, నాకు సొమ్ము అవసరం, పంటని ఐవేజుగా ఉంచుకొని 300 రూపాయలు పంపమని రైతులకు ఉత్తరం రాసింది రంగమ్మ. విశ్వాసపాత్రులైన ఆ రైతులు ఆమె కోరిన విధంగా సొమ్ము పంపారు. ఇంకా అవసరం అనుకున్న చిల్లర మల్లర సామాన్లు కొనేందుకు అవధాని గారు బజారుకు బయలుదేరారు. ఇలా ఒకసారి రానాయనా అన్నది రంగమ్మ. అతని చేతిలో 300 రూపాయలు పెట్టింది. ఇవెందుకు అన్నారు అవధాని గారు. మనమడి మెళ్ళో ఒక గొలుసు, చేతులకి మురుగులు కొనండి. మీ దంపతులకి చీర, పంచెల చాపు, పిల్లల బట్టలు, పసుపు కుంకుమ, సీకాయ వగైరా కూడా పట్టుకురావాలి అన్నది రంగమ్మ. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? అన్నీ ఏమున్నాయి నాయనా, నాకెవరున్నారు, దానికెవరున్నారు? వాళ్ళ అమ్మే ఉంటే
పార్వతమ్మ పుట్టగానే చనిపోయిన చెల్లెల్ని తలుచుకుంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది రంగమ్మ. సరే సరే అలాగే కొంటానులేండి, మీ ఇష్టం. మీకొచ్చేది కొద్దిపాటి, అందులో అంతా ఇప్పుడే ఖర్చు చేస్తే చికాకు పడిపోతారేమో అని నసిగాడు అవధాని గారు. నాకు లేనప్పుడు మీరు మాత్రం అన్నం పెట్టరా ఏమిటి అన్నది కళ్ళు తుడుచుకుంటూ. అందుకోసం కాదనుకోండి. అవధాని గారి మాట పూర్తి కాకుండానే వెళ్ళవయ్యా వెళ్ళు, ఈనాటి అవసరం రోజు వస్తుందా, ఇన్నేళ్లకు దాని తపస్సు ఫలించింది అన్నది రంగమ్మ పార్వతమ్మ పడుకున్న గదివైపు చూస్తూ. అవధాని గారు శాస్త్రిగారింటి వైపు దారి తీశారు. శాస్త్రిగారి అమ్మాయి తలుపు తీసింది. నాన్నగారు ఉన్నారా అమ్మా? అవధాని గారు ప్రశ్నించారు. ఉన్నారు రండి అన్నదా అమ్మాయి. ఎవరొచ్చారు సరోజా? శాస్త్రిగారి గొంతు. నేనండి అవధానిని. రండి రండి అవధాని గారు అన్నారు శాస్త్రిగారు. నిద్రపోతున్నారా? ఇప్పుడేం నిద్రండి, ఏమీ ఊసుపోక చదివిన పుస్తకాలే మళ్ళీ తిరిగేస్తున్నాను. మీతో చిన్న పనుండొచ్చాను. ఎల్లుండి శుభకార్యానికి ఏవో కొన్ని వస్తువులు కావాల్సింది. బజార్కా? పదండి, నాకు కొంచెం పనున్నది. రేపు మా అబ్బాయి పుట్టినరోజట. బట్టలు కొని తెమ్మని మా శ్రీమతి ఆర్డర్ జారీ చేసింది. అది సరేలేండి, మరికొంచెం సహాయం కూడా అర్థిస్తున్నాను. కొంచెం సొమ్ము సర్దాలి మీరు. వచ్చే నెలలో పంటలందగానే ఇచ్చేస్తాను. ఎంత కావాలేమిటి? 200 ఇస్తే చాలు. లోపలికి వెళ్ళి భార్యను అడిగి 200 తెచ్చి అవధాని గారి చేతిలో పెట్టాడు శాస్త్రి గారు. ఇద్దరూ బజారుకు బయలుదేరారు. మీకింకా జీతం అందలేదా? ప్రశ్నించారు శాస్త్రిగారు యథాలాపంగా. నిన్ననే అందింది. అవునులేండి, ఖర్చు సమయం. ఆ సొమ్ము ఏ మూలకొస్తుంది అన్నారు శాస్త్రిగారు సానుభూతిగా. ఈరోజు అనుకోని ఖర్చు ఒకటి ఎదురైంది, దానికోసం మీ దగ్గర సొమ్ము తీసుకోక తప్పలేదు అన్నారు అవధాని గారు. శాస్త్రిగారు మాట్లాడలేదు. ఈరోజు మా పెద్దత్తగారు మనవడికి గొలుసు మురుగులు కొనమని కొంత సొమ్మిచ్చారు. మరేం, ఇంతకాలానికి అపురూపంగా పుట్టిన మనవడు కదా అన్నారు శాస్త్రిగారు ఆవిడ కోరిక సక్రమమైందే అని బలపరుస్తూ. అది బాగానే ఉంది, కానీ ఏమిటో సందేహిస్తున్నారు. నాకు చెప్పడానికేం? అదే చంటివాడికి అన్నీ చేయిస్తూ బాబుకు. అవధాని గారి మాట ఇంకా పూర్తి కానేలేదు. శాస్త్రిగారి కళ్ళల్లో ఆనంద పారవస్యంతో నీళ్లు తిరిగాయి. అమాంతం అవధాని గారిని కౌగులించుకున్నారు. మీరు నా మిత్రులని గర్విస్తున్నాను అవధాని గారు అన్నాడు సంతృప్తిగా. మర్నాడు ఉదయం ముందు రోజు రాత్రి తెచ్చిన సామాన్లన్నీ తీసి చూపించారు అవధాని గారు. అన్నీ చూసి రంగమ్మ సంతృప్తిని వెల్లడించింది. ఆఖరుగా తీసిన గొలుసు మురుగులు చూసి ఇవెందుకు తెచ్చారు అన్నది పార్వతమ్మ అదాటుగా. మీ దొడ్డమ్మగారి కోరిక అన్నారు అవధాని గారు రంగమ్మ వైపు చూస్తూ. ఆవిడికి తెలియక ఏదో అందే అనుకోండి, మీరా మాత్రం ఆలోచించొద్దు. తేవాలనుకుంటే పిల్లలిద్దరికీ తేవలసింది పార్వతమ్మ అన్నది అక్కడే నిలబడి బాబుని చూస్తూ. పార్వతమ్మ గారి భర్తకి ఆ మాత్రం తెలియదనుకున్నావా? ఇడుగో బాబుకు కూడా ఉంగరం గొలుసు తెచ్చాను అని జేబులోంచి ఇంకో పొట్లం తీశారు అవధాని గారు. మీ పరిహాసాలకేం గాని ఆ ఉంగరం వాడి వేలుకు పడుతుందో లేదో చూడండి. గొలుసుకి కొక్కెం ఉందా? లేకపోతే ఏడాది పోయేసరికి బుర్ర దూరకుండా తయారవుతుంది అని హెచ్చరించింది పార్వతమ్మ. అన్నీ చూసి పట్టుకొచ్చానే అన్నారు అవధాని గారు. పెద్దనానైనా నా కాపాటి విచక్షణ లేకపోయింది. నాయన మంచి పని చేశావు, వాడు మాత్రం పైవాడా అన్నది రంగమ్మ. ఆ రోజంతా అవధాని గారి ఇల్లు కళకళలాడుతున్నది. వచ్చిపోయే బంధువులు, స్నేహితులు, మంగళవాద్యాలు, మామిడాకు తోరణాలు, పురోహితుల మంత్రపఠనం ఏదో నిండుతనం తెచ్చాయి ఆ ఇంటికి. ఇన్నాళ్లకు తమ ఇంట ఓ శుభకార్యం. అవధాని గారి మనసు హర్షపులికితమైంది. పార్వతమ్మ సరేసరి ఊపిరాడిన ఆనందంతో తేలిపోయింది. శుభముహూర్తాన బాబుకు రంగనాథరావని, చంటివాడికి గోపాలరావని నామకరణం చేశారు అవధాని గారు. పసుపు బట్టలతో లేచి తనను నమస్కరిస్తున్న కూతుర్ని అల్లుణ్ణి మీ ఇల్లు 1000 ఏళ్ళు వెలగాలని దీవించింది రంగమ్మ. రాత్రి వరకు ఉండి అన్ని శుభకార్యాలను సక్రమంగా జరిపించి వెళ్ళిపోయారు శాస్త్రి దంపతులు. బిడ్డల్నిద్దరినీ పక్కలో పెట్టుకొని పడుకున్నది పార్వతమ్మ. పార్వతి, ఇద్దరితో పడుకోవడం కష్టం, బాబుని నా దగ్గరికి పంపు అన్నారు అవధాని గారు. ఈ రోజుకు పడుకోనియండి అన్నదామె. ఆ రాత్రి ఆమెకి ఎంతకు నిద్ర పట్టలేదు. మంచం మీద అటు ఇటు కదులుతూనే ఉంది. ఆమె మనసు మోయలేనంత బరువుగా తయారైంది. ఆనందమో విచారమో తెలుసుకోలేని అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడింది ఆమె హృదయం. ఏవో ఆలోచనలు అల్లిబిల్లిగా అల్లుకొని సిమితాన్ని చెడగొట్టాయి. ఆనాడు ఉదయం లేచిన దగ్గర నుండి ఆమె ఎన్నడూ లేనంత సంతోషంగా ఉంది. ఇంతకాలానికి తన ఇంట ఓ శుభకార్యం జరుగుతున్నది. వచ్చిన వాళ్లంతా బిడ్డల్ని ముత్యాల్లా ఉన్నారని పొగుడుతూనే ఉన్నారు. బాబు జిలిబిలి పలుకులతో ఆమె కొంగు పట్టుకొని తిరుగుతూనే ఉన్నాడు. అయినా పీట మీద నుండి లేచింది లగాయితూ ఆమెకు ఏదో బితుకు పట్టుకుంది. పీటల మీద నుండి లేచి పూజ గదిలోకి వెళ్ళింది. ఎదురుగా సింహాసనంలో మహాలక్ష్మి
బుడ్లు మందార పువ్వుల మధ్య మెరిసిపోతున్నాయి. నా బిడ్డల్ని చల్లగా చూడు తల్లి, శిరస్సు వంచి మనస్ఫూర్తిగా నమస్కరించింది పార్వతమ్మ. బాబు తల్లి పక్కనే నించున్నాడు. తను చేతులు జోడించి విగ్రహాలను చూస్తున్నాడు. ఆమె కళ్ళు విప్పింది. అమ్మా, దేవుడు మనకి ఏది కావాలన్నా ఇస్తాడా అని ప్రశ్నించాడు. మనం భక్తితో ప్రార్థిస్తే ఏది కావాలన్నా ఇస్తాడు బాబు అన్నదామె. భక్తి అంటే అమ్మలా కళ్ళు మూసుకోవడమే అనుకున్నాడు బాబు. 2 కళ్ళు గట్టిగా మూసుకొని నేనెప్పుడు అమ్మ దగ్గరే ఉండాలి దేవుడా అన్నాడు. పార్వతమ్మ తెల్లబోయింది. బాబుకు ఆ ఆలోచన ఎందుకొచ్చింది? అమ్మ తనను దూరం చేస్తున్నదని భావిస్తున్నాడా? ఈ 20 రోజులుగా అమ్మ తనను దగ్గర పడుకోబెట్టుకోలేదని బాధపడుతున్నాడా? బాబు భయానికి అదే కారణమా? బాబు, నేను నీ దగ్గరే ఉన్నాను కదా, ఇంకేదైనా మంచి కోరిక కోరుకో అన్నది పార్వతమ్మ. నాకు అదే మంచిది అన్నాడు బాబు. పక్కలో బాబు అమ్మను కౌగిలించుకొని పడుకున్నాడు. పార్వతమ్మ వాడి బుగ్గలు నిమిరి నిన్నెప్పటికీ ఎడం చేసుకోను తండ్రి అని ముద్దు పెట్టుకున్నది. పార్వతి, ఇంకా నిద్రపోలేదా ప్రశ్నించారు అవధాని గారు. నిజానికి అతనికి నిద్ర రాలేదు. పార్వతమ్మలాగే రకరకాల ఆలోచనలతో సతమతమవుతున్నారు. మీరు బాబును తీసుకొచ్చిన నాడే ఇదిగో మా కొడుకు అని వెంకటరమణుడి ఫోటోకి వాడి చేత దండం పెట్టించానండి. ఇప్పుడు బాబుని దత్తత చేసుకోవడం జరగలేదు. ఇది భగవంతుని పట్ల అపరాధం అంటారా అన్నది పార్వతమ్మ. నువ్వు ఆడి తప్పిందేమీ లేదు పార్వతి. బాబు ఇప్పటికీ మన కొడుకే. మంత్రయుక్తంగా కాకపోయినా మానసికంగా దత్తత చేసుకున్నాం. ఆ బంధం బాహ్యమైనది, ఇది అంతర్బంధం. దానికన్నా దీనికే విలువెక్కువ అన్నాడు అవధాని గారు. అతని ధైర్యవచనాలతో ఆమె ఆరాటం చల్లారింది. నిర్మలంగా బిడ్డలిద్దరి మీద చేయి వేసుకొని నిద్రపోయింది. గుమ్మంలో కాలు పెట్టిన అవధాని గారిని పరిశీలనగా చూసింది పార్వతమ్మ. అంతా సవ్యంగా జరిగిపోయింది పార్వతి అన్నారు. రంగన్న తిన్నగా కూర్చున్నాడా? మీరొచ్చేస్తుంటే ఏడుముఖం పెట్టలేదు కదా? లేదు, పక్క పిల్లలతో అప్పుడే నేస్తం కట్టి తన కొత్త పలకా పుల్లా చూపిస్తున్నాడు. శాస్త్రిగారు కూడా వచ్చారా ప్రశ్నించింది పార్వతమ్మ. ఆయన రాబట్టే పని సులువుగా జరిగిపోయింది. ఇంటి పేరు లేకుండా పిల్లాడిని స్కూల్లో చేర్చుకునేందుకు హెడ్ మాస్టర్ గారు ఒప్పుకోలేదు. మీరు దత్తుడుగా భావించకపోతే అతని తండ్రి ఇంటి పేరైనా చెప్పండి అన్నారు. రంగడి తండ్రి పేరు శివకామయ్య. రాజేశ్వరి అంత మాత్రమే చెప్పింది. మిగిలిన వివరాలు నాకు తెలియవు. వాడు పెద్దవాడయ్యాక ఆ బాంధవ్యం కలుపుకోదలిస్తే తనంతట తానే దర్యాప్తు చేసుకుంటాడు. ఆ విషయంలో ఆరా తీసే కోరిక, ఓపిక కూడా నాకు లేవు. ఆ మాటే చెప్పాను. శాస్త్రి గారికి సోమసుందరం గారు తెలుసునట. ఎలాగో తంటాలు పడి ఆయనే ఒప్పించారు. అంతా సిద్ధమయ్యాక మళ్ళా ఓ సందేహం వచ్చి పడింది. అందరి పిల్లల పేర్లకి ముందు ఇంటి పేరు పొడి అక్షరం ఏ అనో బి అనో ఏదో ఒకటి ఉంటుంది. మరి రంగడి పేరు ముందు ఏమీ లేకపోతే ప్రస్తుతానికి పర్వాలేకపోయినా 2-3 ఏళ్లు పోయాక చిక్కులు తెచ్చిపెడుతుంది. నీ పేరు వట్టి రంగనాథరావేనా? నా పేరు సి గోపాలరావని ఎవడో కుర్రవాడు ఉడికిస్తే అప్పుడు వాడికి ఏమని చెప్పడం? ఈ ప్రశ్న మాస్టర్ గారికే తోచింది. సరే, మీకు తోచిన ఏదో పొడి అక్షరం పేరుకు ముందు పెట్టండి అన్నాను. ఆయన ఏ రంగనాథరావని తన రిజిస్టర్లో రాసుకున్నారు. ఇక్కడికి ఈ సమస్య తీరినట్లే అన్నారు అవధాని గారు తృప్తిగా. అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. వాడొక్కడు చల్లగా చూస్తే నా తండ్రి పెద్ద ఉద్యోగస్తుడవుతాడు అన్నది పార్వతమ్మ. ప్రతి తల్లి తన బిడ్డడు అందరికన్నా అతీతంగా ఏదో గొప్పవాడైపోతాడని ఊహిస్తుంది. భగవంతుని సన్నిధిని ఉదయ సంధ్యలలో అదే కోరుకుంటుంది. మాతృదేవి ఆకాంక్షను పుత్రులందరూ పూర్తి చేయలేకపోవచ్చు. అయినా ఆమె వారిని ఇంకోలా ఊహించుకోలేదు. అదృష్టం అడ్డదారులు పట్టి ఆర్థిక సమస్యలు అడ్డు తగిలి తనయుడు తాలూకాఫీస్లో గుమాస్తాగా చేరినా ఆమె ఆశ చావదు. ఏమో, ఎవరు చూడొచ్చారు? ప్రమోషన్ల మీద ప్రమోషన్లు వచ్చి నా కొడుకు తహసీల్దార్ కాకపోతాడా అనుకుంటుంది. పార్వతమ్మ ఆలోచనలు ఆ దారిలోనే నడుస్తున్నాయి. మధ్యలో ఏదో జ్ఞాపకంలాగా మీకు ఇంకా 10 ఏళ్ల సర్వీస్ ఉంది కదండి అన్నది. ఇప్పుడు నా సర్వీస్ చూసేందుకు వచ్చింది పార్వతి అన్నారు అవధాని గారు. అది కాదండి, రంగన్న స్కూల్ ఫైనల్కి వచ్చేసరికి మీరు రిటైర్ అయిపోతారు కదా, ఆ వెనక పిల్లల చదువులు ఎలా సాగుతాయా అని. 10 ఏళ్ల నాటి సంగతి ఇప్పటి నుండి మదన పడటం ఎందుకు? ఆ మాత్రం పిల్లలకి చదువు చెప్పించుకోలేకపోము. ఉద్యోగం లేకపోతే ప్రైవేట్లు చెబుతాను. అది కాకపోతే ఆ పొలం తెగనమ్మి చదివిస్తాం. ఆ వెనక మనకి వాళ్లే ఉంటారు. ఆ మాత్రం అమ్మకి నాన్నకి అన్నం పెట్టరా అన్నారు. 10 ఏళ్ళు అనుకోవడమే కానీ కాలం ఎంతలా పరిగెత్తుతున్నది. ఇంకా గోపిగాడిని కడుపులో మోస్తున్నట్లే ఉంది. అప్పుడే 3వ ఏడు రాబోతోంది. ఇంకా 2 ఏళ్లు పోతే వాడు అన్నతో బడికి తయారవుతాడు. ఇద్దరి చదువులు చల్లగా పూర్తయి వాళ్ళు ఓ ఇంటి వాళ్ళైతే మన మాటకేముంది, ఎలాగైనా గడిచిపోతుంది. వీడి దగ్గర 6 నెలలు, వాడి దగ్గర 6 నెలలుగా గడిపేయవచ్చును. వాళ్ళు పెద్ద ఉద్యోగాలు చేస్తారు, కానీ మనలా
కౌలు బత్తెం జీతంతో ఉండరు కదా. ఇంట్లో పిల్ల పాప ఉంటారు. భార్యకు చెయ్యి ఆసరా అవసరంగానే ఉంటుంది. నేను ఇంట్లో పనులు చేస్తుంటే పై పనులు మీరు చూస్తారు. ఊరికే కూర్చొని తినబోము కదా. పార్వతమ్మ కళ్ళ ముందు సూటు బూటు వేసుకుని ఉద్యోగాలు చేస్తున్న కొడుకులు, ఇంటిని అల్లరితో ముంచెత్తుతున్న మనుమలు తిరుగాడుతున్నారు. ఎప్పుడో నీ కొడుకులు పెద్ద ఉద్యోగాలు చేస్తూ వంటలక్కలను పెడితే తీరుబడిగా కూర్చొని ఆలోచించుకుందు గాని ఇక ఈ పాటికి లేచి వంట ప్రయత్నంలో పడితే మంచిది అన్నారు అవధాని గారు. అయ్యో, రంగన్న కూడా 10:30కు వస్తాడు కదూ. బడికి పోయే ఉత్సాహంలో పొద్దున చద్దన్నం సరిగ్గా తిన్నేలేదు అంటూ వంట ఇంట్లోకి పరుగు తీసింది పార్వతమ్మ. రంగన్న రాకపోతే ఇక ఇంట్లో ఎవరికి భోజనాలు అక్కర్లేనట్లు మాట్లాడుతుంది. దీనికి ఇంత పిల్లలు పిచ్చి పట్టుకుందేమిటి అని నవ్వుకున్నారు అవధాని గారు. కథ కొనసాగుతుంది.